హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మీ యొక్క మొబైల్లో ఒక టూల్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ యొక్క టూల్ ఏంటంటే ఎలా ఎనేబుల్ చేయాలి, ఎలా డిజేబుల్ చేయాలి, ఆ యొక్క విషయం మాత్రం ఈ యొక్క వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మొబైల్ న్యూ యూజర్స్ అయితే కనుక ఈ యొక్క టూల్ని ఎనేబుల్ చేయకండి, డిజేబుల్ చేయకండి. అలా కాదు, మేము మొబైల్లో ఎక్స్పర్ట్స్ని అనుకుంటే కనుక ఆ యొక్క టూల్ని ఎనేబుల్ చేయండి, డిసేబుల్ చేయండి. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ యొక్క టూల్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి మనం రాబోయే రోజుల్లో వీడియో అయితే రావడం అయితే జరిగింది. అందుకని ఈ యొక్క వీడియోలో ఏంటంటే మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి ఆ యొక్క ఆప్షన్ని, టూల్ని ఎలా ఎనేబుల్ చేయాలి, ఎలా డిజేబుల్ చేయాలి అని మాత్రమే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, నేను దాని వరకు యాప్ లిస్ట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క మొబైల్లో సెట్టింగ్స్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్ అనే అప్లికేషన్ లేని మొబైల్ అయితే ఉండదు. ఆ యొక్క సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. నేను సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తాను. సెట్టింగ్స్ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ అబౌట్ ద ఫోన్ దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్. రైట్ స్వైప్ చేస్తూ వెళ్ళండి. అబౌట్ ఫోన్ డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. డబుల్ ట్యాప్ చేస్తే దీంట్లో ఏంటంటే మీ యొక్క మొబైల్ అంటే మీది ఏ బ్రాండు, ఏ మోడల్, అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ ఎంత, బిల్ నెంబర్, ఇవన్నీ ఉండడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఆప్షన్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. టూల్స్ అయితే ఏమీ లేదు. ఏంటంటే ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది డెవలపర్ ఆప్షన్స్. అదే ఆప్షన్, అదే టూల్ అనమాట. అందుకని చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేయగానే నా యొక్క డివైస్ నేమ్ చెప్పడం అయితే జరుగుతుంది. నేను యూజ్ చేస్తున్న మొబైల్ వచ్చేసి రియల్మీ నాజో 30A అనమాట. ఇప్పుడు రైట్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వర్షన్ దీని మీద అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బిల్ నెంబర్ అని ఉండటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క మొబైల్లో అబౌట్ ఫోన్ అనే దాంట్లో బిల్ నెంబర్ ఉండడం అయితే జరుగుతుంది. ఆ యొక్క బిల్ నెంబర్ మీద ఫోకస్ పెట్టి ఒకసారి డబుల్ ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రెండోసారి డబుల్ ట్యాప్ చేయండి. మూడోసారి కూడా చేయండి. ఇంకొక 4 సార్లు చేస్తే కనుక డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇంకా 4 సార్లు అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇంకొక 3 సార్లు, ఇంకా 2 టైమ్స్ డబుల్ ట్యాప్ చేయాలి. ఇంకొకసారి డబుల్ ట్యాప్ చేసామంటే డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి లాక్ స్క్రీన్ పాస్వర్డ్ అడుగుతుంది. నేను నా యొక్క పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మీరు మీ యొక్క మొబైల్కి పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ లేదా పిన్ ప్యాటర్న్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇందాక చెప్పడం అయితే జరుగుతుంది. ఎనేబుల్ డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయినాయి. కానీ ఇప్పుడు బ్యాక్ అయితే వద్దాం. ఇంకోసారి బ్యాక్ అబౌట్ ఫోన్. ఇక్కడ ఏంటంటే రియల్మీ మొబైల్ అయితే అడిషనల్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళాలి. దాంట్లో డెవలపర్ ఆప్షన్స్ అని ఉండటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క డెవలపర్ ఆప్షన్స్ డబుల్ ట్యాప్ చేసే ముందు ఏంటంటే మీరు ఒక విషయం గమనించాలి. దాంట్లో ఆన్ చేసి ఉన్నటువంటివి ఏమి ఆఫ్ చేయకూడదు, అలాగే ఏమన్నా ఆఫ్ చేసి ఉన్నటువంటివి ఏవి ఆన్ చేయకూడదు. ఎందుకంటే మీ యొక్క మొబైల్లో పాడవడం అయితే, ఖరాబ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త, కేర్ఫుల్. ఓకే, నేను అడిషనల్ సెట్టింగ్స్ అయితే తీసుకుంటాను. దాని వరకు లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అడిషనల్ సెట్టింగ్స్ డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తే ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రాసెసర్ మేనేజర్, డేట్ అండ్ టైం,
Keyboard and input methods. Keyboard and input methods. Accessibility. Accessibility. Schedule power on / off. Schedule power off and off. SIM card apps. SIM card apps. Developer options. Developer options. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. Developer options. Developer options. Tick on. Switch and list. ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ టిక్ ఆన్ ఉంది. ఇప్పుడు రైట్ సర్చ్ చేద్దాం ఫ్రెండ్స్. Memory. Average memory usage is 3.38 GB out of 4.00 GB. ఓకే, ఈ రకంగా డెవలపర్కి సంబంధించి అన్ని ఆప్షన్స్ చూడటం అయితే జరుగుతుంది. ఈ రకంగా మనం మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ని ఎనేబుల్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క డెవలపర్ ఆప్షన్స్ని డిజేబుల్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏమీ లేదు ఫ్రెండ్స్, సింపుల్. 1 క్లిక్తో డెవలపర్ ఆప్షన్స్ అనే టూల్ని డిజేబుల్ చేయొచ్చు. ఒకసారి ల్యాప్టాప్ సెర్చ్ చేయండి. Developer options. Tick on. Switch. ఇక్కడ టిక్ ఆన్ ఉంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. నాట్ టిక్ అవుద్ది. డెవలపర్ ఆప్షన్స్ టూల్ అనేది డిజేబుల్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నాది వేరేది నాట్ టిక్ అయింది. బ్యాక్ వస్తున్నాను. Back button out of list. Additional settings. Recent tasks manager and list. ఓకే ఫ్రెండ్స్, డెవలపర్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసేద్దాం. Language and region. లాంగ్వేజ్ బ్యాక్ వచ్చి Schedule power on / off. షెడ్యూల్ SIM card apps. సిమ్ కార్డ్ Recent tasks manager. OTG connection. Automatic. Get recommendations. Search. ఓకే ఫ్రెండ్స్, డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ చూపించడం లేదు, మీకు మళ్ళీ నేను చూపిస్తాను. Process manager. ప్రాసెసర్ మేనేజర్, Date and time. డేట్ అండ్ టైం, Keyboard and input methods. కీబోర్డ్ అండ్ ఇన్పుట్ మెథడ్స్, Accessibility. యాక్సెసిబిలిటీ, Schedule power on / off. షెడ్యూల్ పవర్ ఆఫ్ అండ్ ఆన్, SIM card apps. సిమ్ కార్డ్ యాప్స్, Recent tasks manager. రీసెంట్ ట్యాక్స్ మేనేజర్, OTG connection. Automatic turn off bed. Not used for 10 minutes. Off. Switch. Language. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు ఇక్కడ డెవలపర్ ఆప్షన్ అయితే చూపించింది, కానీ ఇప్పుడైతే చూపించలేదు, డిజేబుల్ అవుతుంది. ఈ రకంగా మనం డెవలపర్ ఆప్షన్స్ని ఎనేబుల్ చేయవచ్చు, డిజేబుల్ చేయవచ్చు ఫ్రెండ్స్. నేను హోమ్గా అయితే వచ్చేస్తున్నాను. Tab bar. System launcher. Tab bar. Home. Button. నేను మళ్ళీ చెబుతున్నాను ఫ్రెండ్స్, ఈ యొక్క డెవలపర్ ఆప్షన్స్ని ఎనేబుల్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా మీరు యూజ్ చేయండి. మీకు కుదరపోతే కనుక ఎనేబుల్ చేసిన డెవలపర్ ఆప్షన్స్ని 1 క్లిక్తో డిజేబుల్ చేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను సెట్టింగ్స్ చెప్పడం అయితే జరుగుతుంది, అవి మాత్రమే ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే మీ యొక్క మొబైల్ పాడయ్యే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.